హలో అండి. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ప్రతాప్ సింగరంలోని హెచ్ఎండి లేఅవుట్ అండి. ఇక్కడ దాదాపు మనకు 20 నుంచి 25 ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మొత్తం 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి. చూడండి, ఇవన్నీ మనకు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో దీంట్లో మనకు మన ఓన్ కన్స్ట్రక్షన్ అండి. వెస్ట్ ఫేస్ ఇప్పుడు చూసేది ఇల్లు ఇదండి. సో ఇది వచ్చేసి మనకు ఎలివేషన్ చూపిస్తున్నాం మీకు ఇక్కడ. సో దీంట్లో చూసుకుంటే మనకు హెచ్ఎండి లేఅవుట్ అండి. 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి సైజు 20-45 అండి. చూడండి, ఇది ఎలివేషన్ చూడండి ఎంత బాగా వచ్చిందో. సో దీంట్లో మనకు 2 BHK అండి. 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్ ఉంటుంది. సో ఇదంతా పార్కింగ్ అండి. ఇంత కార్ పార్కింగ్ ఏరియా. చూడండి, మనకు ఈవెన్ బయట కార్ పార్కింగ్లో కూడా మనం ఫాల్ సీలింగ్ ఇచ్చున్నాము. ఇవన్నీ పార్కింగ్ ఏరియా అండి. చూసుకుంటే కనుక మీకు ఇది వచ్చేసి మనకు G+1 పర్మిషన్ ఉంటుందండి. అక్కడ మనకు వాష్ ఏరియా వస్తుంది. 2.5 గల్లీలు పెట్టామండి మనకు. చూడండి, ఇది ఎంట్రన్స్. ఇది మొత్తం చాకోట్ మనకు టేక్వుడ్ ఉంటుందండి. ఈ విండోస్ కూడా అన్ని చాకోట్ టేక్వుడ్ ఉంటాయి. చూడండి, ఇది హాల్ అండి. హాల్ చూపిస్తున్నాము. ఫాల్ సీలింగ్ వర్క్ నడుస్తుంది. ఇందులో ఫాల్ సీలింగ్ వచ్చేసి మనము చిల్డ్రన్ బెడ్రూమ్కి, మాస్టర్ బెడ్రూమ్కి ఫాల్ సీలింగ్ వేసున్నాము. చూడండి, ఇదంతా హాల్ అండి. సో దీంట్లో హాల్లో మనకు టీవీ ఏరియా కూడా ఇచ్చాము. లైక్ టీవీ క్యాబినెట్ టైప్లో మనం డిజైన్ చేసి ఇచ్చాము. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూడవచ్చు. ఇదంతా టీవీ క్యాబినెట్ అండి. ఇది మనము మార్బుల్ వర్క్ నడుస్తుంది ప్రస్తుతానికి. చూడండి, ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మనం చూసేది ప్రతి మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనం ఫాల్ సీలింగ్ ఇచ్చాం. చూడండి, సెల్ఫ్స్. సో చూసుకుంటే కనుక మీకు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. దీంట్లో మనకు మార్బుల్ వర్క్ నడుస్తుంది. మాస్టర్ బెడ్రూమ్లో వాష్రూమ్ అనేది, కమాండ్ వాష్రూమ్ ఇది. దీంట్లో వచ్చేసి మనకు ఇదండి, ఇది కిచెన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ మనకు రైట్ సైడ్లో మనకు ఒకటి కామన్ వాష్ ఏరియా ఇచ్చాము, కామన్ వాష్రూమ్ ఇచ్చాము. చూడండి, కామన్ వాష్రూమ్ కూడా వర్క్ కంప్లీట్ అయిపోయింది. మొత్తం టైల్స్ అండి, యాంటీ స్కిట్ టైల్స్ ఇవి. ఇది జారో ఇక్కడ కింద. ఇదంతా కిచెన్ ఏరియా అండి. చూడండి, ఇదంతా కిచెన్ ఏరియా. ఇక్కడ ఇది ఎంట్రన్స్. సో చూసుకోండి, కిచెన్లో మనకు టైల్స్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఈ కిచెన్ పైన మనకు గ్రానైట్ బండి వస్తుందండి. కిచెన్ ఇది బయట అంతా అవుటింగ్ అండి. కిచెన్ నుంచి బయటకు చూస్తే ఇదంతా అన్ని కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఇది వచ్చేసి మనకు ఇక్కడ గ్రానైట్ బండి వస్తుంది దీనిపైన. ఇదంతా సెల్ఫ్స్ అండి. అండ్ సెల్ఫ్స్ ఇక్కడ చిన్నగా మనము పూజ రోజుకి చిన్న స్పేస్ ఇచ్చాము మనం ఇక్కడ. చూడండి, మనం వచ్చేసి ఒకసారి మనము చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తాము. అది వచ్చేసి మనకు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా అండి. దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ వేసాము. మార్బుల్ బ్లాక్ వస్తుంది. ఇదంతా మార్బుల్ ఏరియా, మార్బుల్ చూస్తున్నామండి. సో దీనికి కూడా మనం ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చాము. చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఇది చూసేది. సో దీని గురించి మనము ఇదంతా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇక్కడ మనము ఇక్కడ నుంచి మనకు బయటికి డోర్ ఉంటుందండి. ఇక్కడ మనం నల్ల ఆప్షన్ పెట్టాము. ట్యాప్ బోర్ ఇక్కడే ఉంటుంది. అండ్ సంపూర్ ఇక్కడే ఉంటుంది. మనకు వచ్చేసి మనకు వాష్ ఏరియా అండి. బయట చిన్న బట్టలు ఉతకడానికి, వాసన తోముకోవడానికి వాష్ ఏరియా ఇచ్చాము. ఇదండి వ్యూ. ఇక్కడ మనకు 2.5 ఫీట్లో మనము స్పేస్ పెట్టాము. చూడండి, ఇదంతా ఇదండి. ఇది వచ్చేసి మనకు ఉప్పల్ ప్రతాప్ సింగరంలో ఉంటుందండి. 100 స్క్వేర్ యార్డ్స్లో కట్టే కన్స్ట్రక్షన్ చేశాము. 2 BHK హెచ్ఎండి లేఅవుట్, G+1 పర్మిషన్ ఉంటుంది. ఇది వచ్చేసి ఉప్పల్ నుంచి మనకు ఒక